స్టార్ట్ కాలేదు వస్తుందా? మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విల్సన్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ ప్రభన్న గారు, స్టాన్లీ అన్న గారు, కెనడీ అన్న గారు, డానియల్ బ్రదర్, ఆషీర్ బ్రదర్స్ అందరు కూడా ఇక్కడ ముఖ్యంగా మేము కలవడానికి కారణం ఏంటంటే జన్వాడలో జరిగినటువంటి మందిరం పైన మరి వాళ్ళు లోపట ఈ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా లోపల వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వచ్చి దాడి చేయడం, చంపాలన్నంత కోపంతో పెద్ద పెద్ద గ్రెనేడ్ రాలిసడం, అలా ముగ్గురు నలుగురు సీరియస్గా ఉండడం, దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా తీవ్రంగా ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఇది ప్రజాస్వామ్య పదానికి విఘాతం. దీనిపైన మేము ఖండిస్తూ డాక్టర్ ప్రభు గారి కంటే ముందు స్టాన్లీ గారు వారి విషయాలు మేము మీడియా ముందు కొన్ని విషయాలు తీసుకొస్తున్నాం క్లుప్తంగా. స్టాన్లీ అన్నకి వెళ్ళి మేము అందరం ఒక కొన్ని మాట్లాడతాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్టాన్లీ. జన్వాడ మెథడిస్ట్ సంఘంలో రాత్రి జరిగిన ఈ సంఘటనకు మేము చాలా బాధపడుతుంటున్నాము. ఆ కుటుంబీకులు అందరి కోసం మేము ప్రార్థన చేస్తుంటున్నాము. వాళ్ళందరూ తొందరగా కోలుకోవాలని కూడా మాకు ప్రార్థన. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. మానవత్వం అన్న కలిగి మనమందరం కూడా ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి చేయకూడదు. ప్రభుత్వము మరి యాక్షన్ తీసుకుంటున్నందుకు మేము చాలా కృతజ్ఞతలమై ఉన్నాము. ఇంకా మరి త్వరలో మరి రాత్రి జరిగిన సంఘటనలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ చట్టపూర్వకంగా మరి యాక్షన్ తీసుకోవాలని మనం చేస్తుంటున్నాం. జన్వాడలో జరిగేటువంటి సంఘటన ఎంతో బాధాకరం, విచారకరం. ఈరోజు మనం చూస్తూ ఉంటే భారతదేశంలో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మేమందరం అన్నదమ్ములు అని చాటుతున్నాం. మనమందరం అన్నదమ్ములుగా మెలగాల్సినటువంటి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈరోజు మన తోటి మనుషుల మీద, తోటి అన్నదమ్ముల మీద దాడికి పూనుకోవడం అనేది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇది మన భారతదేశంలో, ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ. అందరం కలిసిమెలిసి జీవించాల్సినటువంటి ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటే ఈరోజు నిన్న జన్వాడలో జరిగినటువంటి సంఘటన, చర్చిలో ప్రార్థన చేసుకున్నటువంటి కొంతమంది మీద దాడి చేయడం అనేది శోచనీయం, బాధాకరం. కాబట్టి ప్రభుత్వం దీనిపైన సత్వరమే సరైనటువంటి చర్యలు తీసుకుని వారి మీద తీసుకోవాల్సినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వారి మీద ఏ విధమైనటువంటి నేరాలు, శిక్షలు మోపాలో కరెక్ట్ గా మోపి సరైనటువంటి పద్ధతిలో వాళ్ళందరినీ మరి అరెస్ట్ చేసి వారు ఇదైతే జరిగేటువంటి సంఘటనలో క్రైస్తవ బాధితులందరికీ న్యాయం చేసి క్రైస్తవ సంఘాలకు భద్రత కల్పించాల్సినటువంటి భారం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పకుండా క్రైస్తవులందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం సహకరిస్తుందని, సహాయం చేస్తుందని మేము అర్థిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. సమయంలో ప్రత్యేకంగా నా పేరు బిషప్ విల్సన్ విజయ్ కుమార్ సింగం. ఈరోజు మా క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఉపవాస దినాలు ప్రారంభమైనటువంటి లెంట్ సీజన్ ప్రారంభమైన రోజు. బాధాకరమైన విషయాలు మేము వింటూ ఉన్నప్పుడు మా గుండె తరుక్కుపోతూ ఉంది. దుర్మార్గంగా, పైశాచికంగా మా సోదరుల మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చాలామంది ప్రజలు మరి ఏకాభిప్రాయంతో, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా, నాయకులందరూ కూడా దీనిని ఖండిస్తున్నారు. మరి ఈ సమయంలో నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో మైనారిటీస్ కో చైర్మన్గా పనిచేసిన టైంలో, మరి పిసిసి మెంబర్గా ఉన్న టైంలో, అప్పుడు క్రిస్టియన్ కమిటీ కన్వీనర్గా ఉన్న టైంలో బక్కా జడ్సన్ గారు వికలాంగుల కార్పొరేషన్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము పనిచేసినప్పుడు, వారు చైర్మన్గా ఉన్నప్పుడు మేము వారు కలిసి పనిచేశాం. మాతో కెనడీ గారు ఉన్నారు. మేమందరం కలిసి గమనిస్తున్న విషయం ఏంటంటే,
2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే క్రైస్తవులందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారనేటువంటి ఒక పెద్ద మరి కోపంతో కక్షతో ఆ రోజులో సుమారు 4 పాస్టర్లను హత్య చేసిన సంఘటన మీ కళ్ళ ముందు తీసుకొస్తున్నాం. 4 పాస్టర్లు చంపబడ్డారు ఆ రోజుల్లో. అప్పుడున్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ మేరీ రవీంద్రనాథ్ గారు, మరి క్రిస్టినా లాజరస్ గారు, బక్కా జడ్సన్ గారు, మరి నేను, మంత్రి మారెప్ప గారు, మేమంతా కలిసి పనిచేసినటువంటి ఇప్పుడు స్వరంజిత్ సేన్ గారు కమిషనర్గా ఉన్నారు, డీజీపీగా ఉన్నారు. వారు సహకరించారు. మేమందరం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా మేమందరం ధర్నాలు చేసి పీస్ ర్యాలీలు చేసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వెంటనే ప్రభుత్వం స్పందించేలాగా చేశాము. ఏం చెప్పామంటే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి క్రైస్తవులంటేనే కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించినటువంటి వారు ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పాము. ఇప్పుడు గమనిస్తుంటే నాకేమనిపిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే క్రైస్తవుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. సేమ్ 2004లో జరిగినటువంటి ఆ సంఘటనలు ఇప్పుడు మా కళ్ళ ముందు గుర్తొస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవుల పక్షాన ఉన్నది కాబట్టి క్రైస్తవులందరూ మరి శాంతియుతంగా ఉంటారని చెప్పేసి, క్రైస్తవులను ఎట్లా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక పథకం ప్రకారమే జరిగిందని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఈ సమయంలో మరి క్రైస్తవుల పక్షాన ఉన్నదని నిరూపించుకునే విధంగా చర్యలు కఠినంగా తీసుకోవాలి. మరి అక్కడ దాడి చేసినారు, అక్కడికి పోవడానికి కూడా ఇప్పుడు పరిస్థితి లేదు. అక్కడ మరి దాడికి గురైనటువంటి వారి యొక్క ఆక్రందనలు, ఆ స్త్రీల యొక్క ఏడుపులు అందరూ సోషల్ మీడియాలో చూసినారు. మరి మానవత్వంతో జీవించవలసిన వారం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తాం, భారతదేశం సెక్యులర్ దేశం అని చెప్తాం, మరి అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉందని చెప్తాం. కానీ క్రైస్తవుల దగ్గరికి వచ్చేటప్పటికి మరి క్షమించే వాళ్ళు కాబట్టి కొడతామంటే అది గొప్పతనం ఎట్లయితుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే ప్రార్థించి ప్రేమిస్తారో వాళ్ళను కొట్టి హీరోలమైపోదాం అనేటువంటి ఆ ఆలోచన విధానాన్ని ఈ యొక్క మత ఛాందసవాదులు, మతతత్వ శక్తులు ఎవరైతే చులకన చేసి క్రైస్తవులు చూస్తున్నారో, మనుషులుగా చూడండి, క్రైస్తవులుగా ఎందుకు చూస్తారు? మనుషులు